నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. యోగాపై అవగాహన కల్పిస్తూ నగరంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీల, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు యోగా వజ్రాయుధంలా పనిచేస్తుందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక. ఎందుకంటే ఆయన ఈరోజు 76-77 సంవత్సరాల్లో కూడా నవయువకుడిలాగా రోజు 18 గంటల పైగా పనిచేసిన, ఎవరు వెళ్ళినా విసుక్కోక అందరినీ పలకరిస్తూ, మరి ఇప్పటికీ కూడా తనకు ఎవ్వరు సాటిరారని నిరూపించుకోవడానికి ఆయనకున్న ఏకైక బలం యోగా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఆయన ముఖ కవళికల్లో విసుగు కానీ అలసట కానీ కనిపించదంటే దానికి ఉన్న ఏకైక సాధన యోగా. కాబట్టే యోగా అనేది ఒక సైన్స్ అని, ఈ సైన్స్ను పాటిస్తే ఖచ్చితంగా మనిషి వికాసవంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటాడన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మనందరికీ అదృష్టంగా భావించాలి. మొట్టమొదటిగా మనం ఏది సాధించాలన్నా కానీ, కుటుంబం కానీ ఏదైనా సాధించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ప్రజలు జీవనశైలిలో పోరాటము, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లెగిస్తే వాళ్ళ టార్గెట్ల మీద ఏకీభవించి ఆరోగ్యాన్ని మరి ఈ రోజున పోగొట్టుకొని చాలా ఇబ్బందులకు వచ్చి ఈ రోజున హాస్పిటల్ పాలైపోయి చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. ఈ రోజుల్లో దీన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ప్రజల ముందు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకుంటే కుటుంబం తర్వాత సమాజం అనేది బాగుంటుందని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకొని ఆ స్ట్రెస్ నుంచి బయటపడితే ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే బీపీ కానీ, షుగర్ కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్రాగా తయారు చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ అవగాహన సదస్సును పెడతాం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా యోగాని అలవాటు చేసుకోవాలి, తద్వారా మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెడుతున్నాం. 20 లక్షల మందికి ఒక సర్టిఫికేట్స్ని కూడా ఇవ్వడానికి ప్రతి ఒక్కటి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి ఎంతో గొప్పగా ఉంది. మరి ముఖ్యంగా ఈ యోగా చేయటం వల్ల ప్రతి ఒక్క మనిషికి ఒక బహుమతి, అంటే ఏ స్ట్రెస్లో ప్రతి ఒక్క దాంట్లో ఆరోగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఆరోగ్యం ఈజ్ మహాభాగ్యం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఉంది అంటే అది ఒక ఖర్చు లేని ఔషధం ఈ యొక్క యోగానే అని తెలియజేస్తూ అన్ని వయసుల వాళ్ళకి యోగా ఒక వరంగా మీరందరూ భావించి మీరు కూడా అవగాహన కల్పించుకొని ఈ యోగా క్లాసెస్ని ప్రతిరోజు ఇది ఒక ముగింపు, ఆరంభం కాకుండా ప్రతిరోజు కూడా 45 మినిట్స్ యోగా చేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని తెలియజేస్తూ, మాన్యువల్ విధానంలోనే ఎస్టీడీ బదిలీల కౌన్సిలింగ్ జరగాలంటూ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరాహార దీక్షలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు బసవలింగారావు మాట్లాడుతూ, ఎస్జీటీ ఉపాధ్యాయులను మాన్యువల్ విధానంలో బదిలీలు చేయడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానంలోనే జరిగేలా చూడాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఓ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేశాం. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తూ విభజించి పాలించిన రీతిలో 500 ఒక స్లాట్ అని పెట్టి చాలా ముందుకొచ్చేసి బలవంతంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మాన్యువల్ కౌన్సిలింగ్ వలన ఈ ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటి, ఆర్థికపరమైన నష్టం ఏంటి, మరొక రూపంలో నష్టం ఏంటి తెలియజేయమని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
కానీ ఉపాధ్యాయులకి మాన్యువల్ పెట్టకపోతే చాలా అశాంతి ఆందోళన ఉన్నది. మీరు దీన్ని తగ్గించాలని మేము అడుగుతుంటే మాకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకుండా ఇవాళ బలవంతంగా వెబాప్షన్లు తీసుకురావడం ఇది దుర్మార్గమైన పని. దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. మీరు ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి ఈ సూచనని అమలుపరచకపోతే రేపు సిఎస్సి కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తాం. విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు జోక్యం చేసుకోవాలి. నిరంకుశంగా ఉన్న అధికారులు మాట్లాడారా, 2 లక్షల మంది ఉన్న ఉపాధ్యాయులు మాట్లాడారా మీరు తెలుసుకోవాలి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జేసీ భార్గవతేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. యానిమేటర్ సోనీ జీడీసీసీ బ్యాంకులో లోను ఇప్పిస్తానని తీసుకువెళ్లి సంతకం చేయించుకుని తమకు తెలియకుండానే 6.5 లక్షలు అప్పు తీసుకుందని అంకిరెడ్డిపాలెంకు చెందిన ఇందిరా గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు తమకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇచ్చారని, న్యాయం చేయాలని జేసీ భార్గవతేజకు మొరపెట్టుకున్నారు. మేము ఫస్ట్ గ్రూప్ అయిన కాడ నుంచి ఇక్కడ ఇండియా బ్యాంక్లో తీసుకుంటున్నాం కదా, ఆడెందుకు తీసుకుంటున్నామని అడిగితే ఆ బ్యాంకుకి ఈ బ్యాంకుకి కలెక్షన్ ఉంది, అందుకని ఇక్కడ తీసుకెళ్తా ఉంది. ఆయన మేము ఆడ తీసుకుంటే మాకు ఎందుకు ఏడెత్తున్నామని మేము వాదించాం. 2 ఒకటే, అక్కడ లోన్ తక్కువ ఇస్తున్నారు, ఆ బ్యాంకులో ఎక్కువ ఇస్తానని తీసుకొచ్చింది. మమ్మల్ని పొద్దున్న తీసుకెళ్ళి 3 దాకా అక్కడే ఉంచింది. మా సంతకాలు తీసుకుంది అన్ని. మేము డ్వాక్రా లోన్ వస్తుంది కాబట్టి అన్నిటి మీద సంతకాలు పెట్టాం. అన్నిటి మీద సంతకాలు పెట్టినాక అక్కడ మేనేజర్ సార్ అన్నాడు, మీకు 6 లక్షలన్నర ఇస్తామమ్మా అన్నాడు. ఈయన 6 లక్షలన్నర ఇస్తానంటున్నాడు, ఆడ 10 ఇప్పిస్తాను అని మళ్ళీ 3 అక్కడికి తీసుకెళ్ళింది. మేము ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లోన్ తీసుకున్నాం. మాకు ఆ రోజు 6 లక్షలన్నర ఇచ్చారు అదే రోజు. కానీ మొన్న ఈ మధ్య తెనాల నుంచి ఒక మేడం వచ్చింది. ఒక మేడం వచ్చి, మీరు ఇట్టా జీడీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నారంట, మీ గ్రూప్ మీద 10 లక్షలు ఉన్నాయంట, మీరు కట్టాలని పంపించారు నన్ను ఎంక్వైరీకి అంది. అంటే మేమేం తీసుకోలేదు, మేము తీసుకున్న ఫలానా బ్యాంకులో అంటే ఇటు ఫ్రాడ్ జరిగింది. అన్నదాత సుఖీభవను ప్రతి కౌలు రైతుకు వర్తింపు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబుతో పాటు రాధాకృష్ణ, పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. భూ యజమాని సంతకం తొలగించి గ్రామ సభల ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవ సాగుదారుల పేరుతోనే ఈ క్రాఫ్ట్ నమోదు చేయాలన్నారు. ఈ నెల 11న జరిగే చలో మంగళగిరి కార్యక్రమంలో పాల్గొని సీసీఎల్ఏ వ్యవసాయ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భూ యజమాని సంతకాన్ని తొలగించి గ్రామ సభల ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రెండో విషయం, ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభవ ఇచ్చి తీరాలని చెప్పేసి చెప్తున్నాం. ఒక విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు. కానీ ఆచరణలో వైసీపీ చేసిన చట్టాలని అమలు చేస్తూ వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి కౌలు రైతులకి తీరని అన్యాయం చేస్తున్నారు. కార్డుల విషయమే కాకుండా గతంలో వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తుంటే లోకేష్ గారు పగలగొట్టండి, తగలబెట్టండి, కేసులు వస్తే నేను చూసుకుంటాను, ఇది దుర్మార్గం అన్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవసాయానికే కాదు వాణిజ్య సంస్థలకు పెట్టింది. రేపు ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇంకా రకరకాల విషయాల్లో ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని మించి ఆధారంలోనే నడుస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలు రైతులకి చాలా అన్యాయం జరగబోతుంది. అందుకనే అన్నదాత సుఖీభవ ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి భూ యజమానితో సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అందరికీ పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ వర్తింపు చేయాలి. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, వ్యవసాయ రంగం అనేటువంటి చాలా సంక్షోభంలో ఉంది. ఒకటి, నల్లబర్లి పొగాకు 90,000 ఎకరాలు వేశారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 3 జిల్లాల్లోని 86,000 ఎకరాలు వేశారు. కానీ ఇంతవరకు ఒక కింటా కొనలా. చంద్రబాబు నాయుడు చెప్పాడు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, ఎవరు చెప్పినా ఒక కింటా కూడా కొనలా. ఇది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా వరికి గిట్టుబాటు ధర లేదు. 1300కి 1400కి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 1740 రూపాయలకు కొనాలా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర. దాంతోపాటు ఒక మొక్కజొన్నకు మినహా శనగకు కానీ పెసరకు కానీ ఇతర అపరాలకు కానీ దేనికి ధర లేదు. మిర్చికి ధర పడిపోయింది. ఇతర అన్ని ధరలు పడిపోయినటువంటి నేపథ్యంలో కౌలు రైతులను ఆదుకోవాలి. ఆ రకంగా ఆదుకొని ఈరోజు కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తోటి ఉపాధ్యాయుడు రవికుమార్ తన కుటుంబ అవసరాల కోసమని తన వద్ద 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడని వల్లూరివారి తోటకు చెందిన వెంకటరత్నం ఫిర్యాదు చేశారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన జంజనం కోటేశ్వరరావు తనకు హైదరాబాద్లో ఫ్లాట్ ఇస్తానని చెప్పి 18 లక్షలు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నారని హైదరాబాద్కు చెందిన కన్నెకంటి దినకర్ రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని పోలీసులను కోరారు. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ అయ్యే ఏరియా ఉంది, కందుకూరు మండలం, మహేశ్వరం మండలం. ఈ 2 మండలాల్లో అతను ఒక చోట ఒక వెంచర్ వేస్తే ఒక ప్లాట్ నెంబర్ 90 అని, దానికి ఒక 183 గజాలని ఒక 24 లక్షలకి నేను బేరం కుదుర్చుకున్నాను. ఒక 18 లక్షలు కట్టాను అతనికి. ఒక 7 లక్షల అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు నాకు. ఒక 11 లక్షలేమో నాకు 5 రూపాయలు వడ్డీకి కావాలన్నాడు. అంత అవసరం లేదు, ధర వడ్డీ చాలు 3 రూపాయలు అని చెప్పేసి రాసి ఇచ్చాడు. ఒక చెక్కు కూడా ఇచ్చి అదే డేట్ వేశాడు. 1 సంవత్సరం దాకా నేను చెక్కు కూడా వేయలేదు బ్యాంకులో, మంచితనం మీద. ఎందుకు ముందుకు పోవట్లేదంటే అదిగో ఇదిగో అని చెప్పేసి ఏదో కాలం గడుపుతున్నాడు. నేను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఆయన బాధ్యతలుగా ఉన్నారు. కాకపోతే ఈయనొక్కడే ప్రెస్కి చెప్తున్నాడు, ఈయనొక్కడే తిరుగుతున్నాడు అని నా మీదే కోపం పెట్టుకున్నాడు. ఈ మధ్య నన్ను చంపి శవం కూడా లేకుండా నేను మాయం చేస్తామని చెప్పేసి అతని దగ్గర హాఫ్ రోడీ గాళ్ళు బ్లేడ్ బ్యాచ్ మనుషులు ఒక నలుగురిని పెట్టుకొని తీసుకున్న తర్వాత నాకు చెక్కుగాడు ఇచ్చాడు. చెక్కుగాడు ఇచ్చిన తర్వాత సరే నేను కొద్దిగా ఒత్తిడి చేస్తానన్న పరిస్థితిని బట్టి నేను ఒత్తిడి చేస్తూ ఉంటే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ అమ్మిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సరే ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది కదా, ఫ్రెండే కదా, సరే కొన్నాళ్ళు ఆగుదామని చెప్పేసి నేను కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇల్లు అమ్ముకున్నాడు, అపార్ట్మెంట్ అమ్ముకుని ఎంతకు అమ్మాడు? 26 లక్షల రూపాయలకి అమ్మాడు. సరే ఇస్తాడులే, ఆ రిజిస్ట్రేషన్ రోజే వచ్చాడు నా దగ్గరికి, వచ్చి ఇస్తాను అది ఇది అని చెప్పాడు. సరే ఇస్తావుగా ఇచ్చేయంటే నేను బయటికి వెళ్ళి వస్తాను మళ్ళీ ఇస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంత మొట్టికి అందులో భారతీయ విద్యాభవన్ ఇంటాక్ట్ సంస్థతో సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 7 నుంచి 15 సంవత్సరాల బాలబాలికలకు చెస్ పోటీలు గుంటూరులో జరిగాయి. భారతీయ విద్యాభవన్లో జరిగిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్లో 15 సంవత్సరాలలోపు బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటాక్ట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పిల్లల్లో మానసిక పరిణితి పెంచేందుకు చదరంగం పోటీలు పెడుతున్నామని చెప్పారు. ఇది ఎంతో ప్రాచీనమైన క్రీడ అని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదరంగం ఆడేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ చదరంగం పోటీలకు వందలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి భారతీయ విద్యాభవన్కు వచ్చారని అన్నారు. ఇది వ్యసనపూరితమైనటువంటి ఆట కాదు, ఇది ఆలోచనాపూరితమైనటువంటి ఆట. ఒకటి ఇవాళ మనం ఇప్పుడు వేసే అడుగు 10 అడుగుల తర్వాత ఏమవుతుంది అని ఆలోచించి అడుగు వేస్తారు. అందులో ఉండేది అవే గడులు, అవే పాన్స్ ఉంటాయి, కానీ ఎవడిదైనటువంటి ఆలోచనతోటి వాడు చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే జీవితంలో మనము వేయబోయేటువంటి స్టెప్ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వాడి వ్యక్తిత్వంలో ఇంబైబ్ అయి ఉంటుంది. ఇండోర్ గేమ్, ఖర్చు తక్కువ, శారీరక శ్రమ తక్కువ, మెదడుకి మేత వేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆట. ఇది బాల్యంలోనే నేర్చుకుంటే తప్ప అది పెద్ద అయిన తర్వాత చేసేటువంటి పని కాదు. బాల్యంలోనే ఆ ఆలోచనలు ఉంటాయి. ఇవాళ గనక మనం పిల్లలందరికీ గనక దీనికి ఎక్స్పోజ్ చేస్తే రాబోయేటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఆల్రెడీ ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ ద వరల్డ్. తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించినా ఇంకా అప్పు తీరలేదు, ఇల్లు స్వాధీనం చేయాలని బెదిరిస్తున్న బండారు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రత్నగిరి నగర్కు చెందిన బండారు తిరుపతమ్మ తన భర్త అనారోగ్యానికి వైద్యం చేయించేందుకు ఎడ్లపాడు గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు వద్ద ప్రామిసరీ నోట్ రాసి అప్పు తీసుకుందని రాష్ట్రీయ మహాజన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. అయితే తీసుకున్న అప్పుకు సక్రమంగా వడ్డీ అసలు చెల్లించినా ఇంకా బాకీ తీరలేదు, ఇల్లు రాసివ్వమని అసభ్య పదజాలంతో బెదిరించారని చెప్పారు. దీంతో బండారు తిరుపతమ్మ భయపడి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయిందని, బండారు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బండారు తిరుపతమ్మ భర్తకు అనారోగ్య పరిస్థితుల్లో బండారు కోటేశ్వరరావు, బండారు యశోద, బండారు దుర్గల దగ్గర ప్రామిసరీ నోటు రాసి వాళ్ళు వడ్డీకి తీసుకొని రెగ్యులర్గా వడ్డీలు పే చేసి అసలు కూడా పే చేయడం జరిగింది.
కానీ 10 రూపాయల వడ్డీలకి అధిక వడ్డీల పేరుతో జలగల్లాగా రక్తం తాగడానికి అలవాటు పడ్డ వీళ్ళు నువ్వు ఇంకా అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు కాబట్టి వాటి కింద నీ ఇల్లు మాకు, నీ ఆస్తిని మాకు జప్తు చేయమని, రేపు మీ ఇంటికి వస్తున్నాం మేము, నీ ఇల్లు కబ్జా చేసుకుంటాం, అడ్డవచ్చిన నెలలో చంపుతామని బెదిరించడం వల్ల బండారు తిరుపతమ్మ వాళ్ళు రేపు వస్తారనగా ఈరోజే ఇంట్లోంచి వెళ్ళిపోయి మరి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంతవరకు పోలీసు వారికి కూడా ఆచూకీ దొరకలేదు. కాబట్టి మేము ఈ రోజున ఆమె భర్త, ఆమె బిడ్డలను తీసుకొని ఎస్పీ గారిని కలవడానికి గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారి గ్రీవెన్స్కి వచ్చాము. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.